వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు గచ్చిబౌలి ఏరియా రావడం జరిగిందనమాట. ఈ పబ్కి ఒక ఈ పబ్ని మనమే డిజైన్ చేసామన్నమాట. ఇది ఒక పబ్ అనమాట. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దీనికి స్టార్టింగ్ నుంచి నేనే అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ప్లాన్ ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 35 crores అండి. 35 crores అనమాట. అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు స్టైర్ కేసు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బాగా కలిసి వస్తుంది, అలాగే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్లోరింగ్ లెవెల్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఈ పబ్కి ఇక్కడ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ పబ్ మనకి రావడం గల కారణం ఏంటంటే, మన ప్రీవియస్ లెవెల్కి వనస్థలపంలో పిస్తా హౌస్కి వాస్తు అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ఇక్కడ నేను డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా డిజైన్ చేసిన తర్వాత వీళ్ళకి బాగా కలిసి రావడం జరిగిందనమాట. ప్రజెంట్ హైదరాబాద్ వనస్థలపురంలో ఉన్న పిస్తా హౌస్ సక్సెస్ఫుల్గా రన్ అవడంతో ఈ ప్రాజెక్టు కూడా నాకు ఇచ్చి డిజైన్ చేయమనడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు వెరీ పవర్ఫుల్గా ఏ విధంగా డిజైన్ చేస్తే ఫైనాన్షియల్గా దీనికి బెనిఫిట్స్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఈ సారు ప్రవీణ్ సార్ అనమాట. సో ఆయనకి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆయన అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా క్లియర్గా ఆన్సర్ చేయడం జరుగుతుందనమాట. మెయిన్గా పబ్కి కౌంటర్ ప్లేసు అండ్ వాష్రూమ్స్ ప్లేసు, సిట్అవుట్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా అండ్ ఇంకా సో మెనీ ఆస్పెక్ట్స్లో ఇక్కడ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కనపడే ఈ పబ్ కాస్ట్ వచ్చి 35 crores అనమాట అండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్గా వెంకటేష్ వాస్తు ద్వారా డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 35 crores అనమాట. సో లిఫ్ట్ దగ్గర తీసుకోవాల్సిన కేర్ ఏంటి, వాస్తు ప్రకారంగా లిఫ్ట్ దగ్గర తీసుకోవాల్సిన కేర్ ఏంటి, ఏ ప్లేస్లో లిఫ్ట్ ఉండాలి, ఏ ప్లేస్లో లిఫ్ట్ ఉండకూడదు అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారానే ఇక్కడ క్లియర్గా లిఫ్ట్ అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఆ లిఫ్ట్ దగ్గర కూడా ఫ్లోరింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు కూడా ఫ్లోరింగ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫ్లోరింగ్స్ కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లిఫ్ట్ దగ్గర కానీ లేకపోతే మెయిన్ CEO ఆఫీస్ కానీ, ఆఫీస్ క్యాబిన్స్ కానీ, కౌంటర్ ప్లేసెస్ కానీ అండ్ సిట్అవుట్ ఏరియాస్ కానీ కంప్లీట్గా అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కొంచెం భారీ ప్రాజెక్టే. దీన్ని చాలా క్లియర్గా, చాలా కేర్ఫుల్గా అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీన్ని పరిశీలించడం జరుగుతుంది. అలాగే పబ్ అంటే మనకి ఇక్కడ సౌండ్ సిస్టమ్స్ కూడా వెరీ ఇంపార్టెన్స్ ఉంటుందండి. పబ్లో పెట్టే సౌండ్ సిస్టమ్స్కి వెరీ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అది మీకు కూడా తెలుసు. సో అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటి అనేది వెరీ క్లియర్గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తున్న మీరు ఈ పార్ట్ వచ్చి సెపరేట్గా ఇది కిచెన్ పార్ట్ అనమాట. సెపరేట్గా ఇది కిచెన్ పార్టు. సో నార్త్ ఈస్ట్లో సంప్ ఇవ్వడం జరిగింది. అలాగే సౌత్ ఈస్ట్లో వీళ్ళకి కిచెన్కి సెపరేట్గా ఒక 3 floors బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే వెహికల్స్ వస్తే పార్క్ చేసుకోవడానికి నియర్లీ ఒక 5 floors బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సో వెహికల్స్ అన్నీ కూడా, కార్స్ అన్నీ కూడా వ్యాలెట్ పార్కింగ్ ద్వారా ఈ ఫ్లోర్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు చూస్తున్న ఈ సంపు వచ్చి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ సంపు తీయడం జరిగిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. రైట్. సో
దీని కంప్లీట్ వీడియో త్వరలో పెడతాము. సో వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.